హైదరాబాద్ లోని అబిడ్స్ జీపీఓ సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. బండి సంజయ్ అరెస్టుకు వ్యతిరేకంగా బీజేపీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడు పాండు యాదవ్, పలువురు కార్పొరేటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ టీఆర్ఎస్ నాయకులు డబ్బులు విచ్చలవిడిగా పంచుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చూపుతాయన్నారు. ఎంత చీప్ గా ప్రవర్తిస్తుందంటే ఈ గవర్నమెంట్, మరి ఓటు హక్కు అనేది ఎంత అమూల్యమైందో దాని నిర్వచనమే చేంజ్ చేస్తుంది. అది కూడా ఇంత గలీజ్గా ఏ ప్రభుత్వం కూడా చేయకుండొచ్చు. ప్రతి ఓటుని కొనాలనుకుంటున్నారు, ప్రతి ఓటుని భయపెట్టేస్తున్నారు. ఇది ఏం రాజ్యము? ఇటువంటి రాజ్యం మాకు వద్దు. ఇది మన మునుగోడు ప్రజలకు కూడా క్లియర్గా అర్థమైంది. ఏదైతే మేము ప్రచారంలో భాగంగా అక్కడ ప్రచారంలో ప్రతి ఒక్క మహిళ, వృద్ధుల దగ్గర నుంచి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ వరకు అక్కడ అందరికీ క్లారిటీ ఉంది. ఏదైతే ఈ గవర్నమెంట్ పెత్తనం చూపిస్తుందో, ఏదైతే సాధించుకుంటుందో అది అందరూ గమనించారు. డెఫినెట్గా మనకు వచ్చే సండే మనకే ఫేవర్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ రాజ్యం, ఏదైతే టీఆర్ఎస్ పరిపాలన, ఇంత ఘోరమైన పరిపాలన డెఫినెట్గా మునుగోడు ప్రజలు చూయిస్తారు. సో ఇది ఒకటి. ఇది చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ముఖ్యంగా ఏదైతే విలేజర్స్, ఏదైతే గ్రామాలు ఏదైతే ఉన్నాయో మునుగోడులో, మనకంటే తెలివిగల వాళ్ళు మంచేదో చెడేదో